శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీమహాగణాధిపతే నమ శ్రీమహాసరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం. మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా, సొంత ఇంటి గల ఈ మార్చి నెలలో ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా, అదేవిధంగా పాత బంధాలు కానీ లేదా విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం కానీ, స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుక్కునేటువంటి అవకాశం ఉందా లేదా, భార్యాభర్త మధ్య సఖ్యత ఏ విధంగా ఉండబోతోంది, సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, వివాహానికి ఈ మార్చి నెలలో ఏదైనా మంచి మిక్కిలమైన ఫలితాలు కనిపిస్తున్నాయా లేదా, ఏ మార్చి నెలలో రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ధనాన్ని మనం వెచ్చించేటువంటి అవకాశం ఉంటుందా, అసలు ద్రవ్యోల్బణంలో మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే లాభపడతాము అనేటువంటి విషయాల్ని ఈ మార్చి నెలలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలని దిగ్విజయం చేసుకోవడానికి ఏ దేవతామూర్తిని ఆరాధించాలి, ఈ నెలలో జరిగేటువంటి ప్రమాదాల నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి పూర్తి విషయాల్ని క్షుప్తంగా మనం పరిశీలన చేసుకుని ఈ పరిహారాల వల్ల మనకి చేకూరేటువంటి లబ్ధి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ మాస ఫలితం మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలన గావిద్దాం. ఇప్పటి వరకు కూడా మనము ఏ మాసం చెప్పినా ఏ నెల యొక్క ఫలితాలు చెప్పినా కూడా అది కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క నక్షత్రపరంగా మీ రాశి ఏది వస్తుంది, దీనిలో ఏ రాశిలో మీరు ఉండబోతున్నారు, ఈ సంవత్సరంలో మీకు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అనేటువంటి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. అంతేగాని చెప్పే ప్రతి జాతక ప్రభావం కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతమైన జాతకానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడిట్లో మీకు ఏది తెలియకపోయినా, కన్ఫ్యూజన్లో ఉన్నా మీ ఫోటో పంపించడం వల్ల మేము అడిగేటువంటి ప్రశ్నలు మీరు సమాధానం చెప్పేటువంటి విధానాన్ని బట్టి గణాంక పరిమాణంగా మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కేవలము మనం ఇచ్చేటువంటిది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే ఇస్తున్నాము. ఈ మార్చి నెలలో మేషం మొదలుకొని మీనం వరకు కూడా ప్రతి ఫలితము కూడా గోచార రీత్యా తెలియజేసినదే. సింహరాశి వారికి మార్చి నెలలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరి పీకల వరకు కూడా ఇబ్బందులు అనేవి జరగవు, కానీ ఒత్తిడి అనేటువంటిది ఎక్కువ అవడం వల్ల లేనిపోని అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం జరుగుతుంది. కంగారేమీ లేదు, భగవంతుడు ఉన్నాడు అని నమ్మండి. పైగా మీకు మార్గాలు కనబడుతున్నట్టుగా కనబడుతూ ఉంటాయి, కానీ మార్గం అనేటువంటిది దూరం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థుల విషయంలో జ్ఞాపశక్తి అనేది కొంచెం తగ్గుతుంది. అయినా సరే మీరు అనుకున్నటువంటి ఉత్తీర్ణ సాధించడానికి మీ వంతు మీరు శ్రమిస్తుంటారు. మిగతాదంతా దైవాగ్రహం అనేటువంటి విషయం మీద విడిచిపెట్టడం జరుగుతుంది. రాజకీయ నాయకులకు కాస్త ఊరట కలిగేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. జనాల్లో మళ్ళా మీ యొక్క ఆదరణ పెరుగుతోంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త గడ్డుకాలంగా చెప్పవచ్చు. ఈ నెలలో అవకాశం రాదు. వచ్చిన అవకాశాన్ని కూడా కొన్ని పరిస్థితుల వల్ల దూరం మీరే చేసుకుంటుంటారు. స్వయం కృత అపరాధం అంటారు దీన్ని. పైగా ఈ సింహరాశి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం వెచ్చించాలి అనుకుంటే మార్చి 8వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. అదేవిధంగా వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనేటువంటి వారు ఫుడ్ బిజినెస్ సంబంధించి కానీ లేదా వస్త్రానికి సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వస్తుంది. వాహనాల యొక్క స్పేర్ పార్ట్లు కూడా
వీరు ఈ నెలలో ప్రారంభం చేసుకోవచ్చు. ఇనుము, అదేవిధంగా నూనె, ఇటువంటి విషయాల్లో వ్యాపారానికి శ్రీకారం చుట్టుకోవచ్చు. పైగా సింహరాశి వారు విదేశాలు వెళ్ళాలి అనే ఆలోచన ఎవరికైతే ఉందో అది అంత శుభసూచకంగా లేదు. అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా ఈ నెలలో కాస్త గడ్డుకాలంగా చెప్పవచ్చు. సింహరాశిలో వారికి ఉద్యోగం ఉంటుందా ఓడుతుందా అనేటువంటి ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఉద్యోగం ఉండడం అనేటువంటిది దైవ నిర్ణయంగా చెప్పవచ్చు. చాలా ఉద్యోగ పరిస్థితుల్లో అనేకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఎక్కడా గోచరించడం లేదు. వ్యవసాయదారులకు మాత్రం కాస్త ఊరట కలిగేటువంటి విషయంగా చెప్పవచ్చు. ఈ సింహరాశిలో వారు భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటి కొంచెం తగ్గుతూ ఉంటాయి. కోర్టు సంబంధితమైనటువంటి విషయాల్లో విజయకేతనం ఎగరవేస్తుంటారు. బద్ధకం, ఏదో శరీర శ్రమ, బద్ధకం, శరీర శ్రమ, నీరసంగా ఉండడం, శరీరం ఏదో డిగ్రేడ్ అవుతోందా అన్నట్టుగా భావించడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా పానీయాలు స్వీకరించడం చాలా మంచిది. సింహరాశి వారికి తన యొక్క శారీరకమైన శ్రమ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఆడవారికి వివాహం ఎవరైతే చూస్తున్నారో ఈ నెలలో కుదిరేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానం కొరకు చూసేటువంటి వారికి నిరుత్సాహం ఎక్కువగా గోచరిస్తుంది. ఈ నెలలో సింహరాశి వారు ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవడం చాలా ఉత్తమం. కుదిరితే గనక దేవాలయంలో సాయం సంధ్య వేళ చండీ ప్రదక్షిణ చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రతినిత్యము కూడా భస్మాన్ని అడ్డంగా ధరించి మధ్య భాగంలో చంద్రాన్ని ధరించండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మార్చి నెలలో మేషరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుందనే చెప్పవచ్చు. ఉగాది తదనంతరము కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కొంటున్నారు. మార్చి 1వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా ఆర్థిక ప్రణాళికలో లేదా మీరు చేసేటువంటి పనిలో విజయాన్ని అయితే ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. మార్చి ఉగాది తదనంతరము కొన్ని ఇబ్బందులు కలుగుతున్నా సరే దాన్ని అధిగమిస్తూ మనోస్థైర్యాన్ని పెంచుకుంటూ ఉంటారు. శుభ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం, రాజకీయ నాయకులు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పడం, విద్యార్థులకి కాస్త జ్ఞాపక శక్తి తగ్గి వారు అనుకున్నటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత విషయంలో కొంచెం అవకతవకలు జరగడం జరుగుతోంది. అంతేకాకుండా ఈ మేషరాశి వారు సంగీత, సాహిత్య, సినీ కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉంటుంటారో 11వ ఇంట అధిక గ్రహ సంచారణ వల్ల వీరి యొక్క ఆలోచన ధోరణి మారడం, నేను ఎప్పటి వరకు శ్రమిస్తున్నాను, ఈ రంగంలో నాకు కలిసి రావడం లేదు, నేను రంగాన్ని మార్చుకోవడం లేదా నా వృత్తిని మార్చుకోవడం, నా ప్రవృత్తిని నేను మార్చుకోవడం అనేటువంటి ఒక ఆలోచనతో వేరే వేరే కార్యక్రమాలను తలబట్టడానికి ప్రాధాన్యత వహిస్తూ ఉంటారు. ఆర్థికంగా అప్పుడు 28% తీర్చడానికి చూస్తుంటారు. ఆకస్మికమైన తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ధనం ఏదైతే ఉందో అది మార్చి 20వ తారీఖు తర్వాత ఒక మంచి శుభవార్త అయితే వినేటువంటి విషయంగా చెప్పవచ్చు. ఇక ఈ మేషరాశి వారు విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటే కనుక మార్చి 24 తర్వాత శ్రీకారం చుట్టుకోండి. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ భూ సంబంధితమైన విషయాల్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే ఈ మాసం మేషరాశి వారికి అంతగా యోగించడం లేదు. స్టాక్ మార్కెట్లు మీరు ధనం పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో ₹1 లాభం ఉండదు. కాబట్టి ఈ మార్చి నెలలో స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్లో ధనాన్ని పెట్టడం అనేటువంటిది అంత మంచి పరిణామంగా చెప్పడానికి లేదు. ఇక వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఉన్నవారు ఉగాది తదనంతరం కూడా మీరు వ్యాపారానికి శ్రీకారం చుట్టుకోండి, కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ముఖ్యంగా వెజిటేబుల్ సంబంధించి కానీ లేదా పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ ఈ రొయ్యలు, చేపలకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు.
మేషరాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది కొంచెం తగ్గుతుంది. కీచులాట్లు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా పెద్ద మనుషుల మధ్యలో కూర్చుని సమస్యను వేరే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన పరిస్థితిలోకి దిగుతుంటారు. మీ ఆలోచన ధోరణి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేటువంటి అవకాశం ఉగాది వరకు ఉంటుంది. ఉగాది తర్వాత మీరంటూ ఒక పరిపూర్ణమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. వివాహం కొరకు శుభవార్త అయితే వినడం జరుగుతుంది. సంతానం వారు ఈ నెల సంతాన యోగ్యం అంతగా కనిపించడం లేదు. ఇక విలువైన వస్తువులు కొనుగోలు చేయడం అనేది మేషరాశి వారు ఖచ్చితంగా చేస్తుంటారు. ల్యాండ్ కొందాం, ఇల్లు కొందాం అనుకున్న వారికి ఈ మార్చి నెల శుభసూచకంగా చెప్పవచ్చు. అయితే మార్చిలో ఈ మేషరాశి వారికి ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చేసరికి పక్కటి ఎముకలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రమాదము అనేటువంటిది మార్చి 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా వాహన ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మేషరాశి వారు మార్చి నెలంతా కూడాను కాలభైరవ ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. భస్మాన్ని అడ్డంగా ధరించండి. ఆరావాలి కుంకుమని వృత్తలాగారంగా పెట్టుకోండి. పరమేశ్వరుడు మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటాడు.